నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నాయకులు అలాగే కీలక నేత అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేసినట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయేటువంటి 2-3 రోజుల్లోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, రాజకీయానికి సంబంధించి కూడా ఆయన ప్రకటిస్తారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. వైసీపీకి కొన్ని రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రకాశం జిల్లాలో కూడా ఒక దెబ్బ తగిలింది. కీలక నేత అయినటువంటి కృష్ణమోహన్ గారు వైసీపీకి రాజీనామా చేయడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు దీన్ని, ఈ అంశాన్ని? అవునమ్మా, ఇప్పుడు అధికారంలో 5 సంవత్సరాలు ఉండటమే ఏ పార్టీకి అయినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగా వస్తుంది. దానితోడు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలని సద్వినియోగం చేసుకోకుండా కేవలం కక్ష సాధింపు మీదే దృష్టి పెట్టింది. తర్వాత స్వార్థ రాజకీయాల మీద, వాళ్ళ సొంత ఆర్జన మీద పెట్టింది, కానీ ప్రజల మీద దృష్టి పెట్టలేదు. ఇది ఒక రకంగా పార్టీ మీద వ్యతిరేకత పెంచింది. దీన్ని బయటపడటం కోసం ఈయన అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేయటం అనేది 1/3 ఆఫ్ ద క్యాండిడేట్స్ని మార్చేశారు. దీంతో పార్టీలో కలకలం మొదలైంది. తర్వాత చాలా ముఖ్యమైన, మీరు అన్నట్టు ఆమంచి కృష్ణమోహన్ ఒక ముఖ్య నేత ప్రకాశం జిల్లాకు సంబంధించినంతవరకు. 2014లో ఆయన ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు. ఆ తర్వాత తెలుగుదేశంకి అసోసియేటెడ్ మెంబర్గా కంటిన్యూ అయ్యాడు. 2019లో స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్సీపీ టికెట్ మీదే ఓడిపోయాడు. అయితే ఏంటంటే ఆయన పార్టీకి లాయల్గా ఉంటున్నాడు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. తను ఈసారి టికెట్ ఆశించాడు. ఇప్పుడు ఏదో అంటారు చూసారా, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వింది అన్నట్టు. ఇప్పుడు ఆయనకి సీట్ రానందుకన్నా కూడా ఆయన ప్రత్యర్థి వర్గమైన కరణం బలరాం ఫ్యామిలీలో వ్యక్తికి, బలరామ గారికి కానీ వెంకటేష్ కానీ వాళ్ళ అబ్బాయికి కానీ ఇవ్వటం ఆయనకి మరింత అవమానం అయిపోయింది జిల్లాలో, ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో. ఆయన పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే సహజంగా అక్కడ టికెట్ ఇస్తారని కూడా ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయనకి అసలు పర్చూరు వెళ్ళి పోటీ చేయటం అనేది నైతికంగా ఆయన ఒక ఓటమిగా భావిస్తున్నాడు. నేను నా సొంత నియోజకవర్గం బాపట్లలో పోటీ చేయకుండా ఏదో పొరుగురు నియోజకవర్గం వెళ్ళటానికి ఆయనకి కొంచెం ఆయనకి అహం దెబ్బతింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తే వైఎస్ఆర్సీపీ టికెట్ మీదే బాపట్ల నుంచి పోటీ చేస్తా, వైఎస్ఆర్సీపీ ఏ నియోజకవర్గం ఇచ్చినా కూడా చేయను, ఇంకా కావాలంటే నేను ఇండిపెండెంట్గా అయినా సరే బాపట్ల నుంచి పోటీ చేస్తా, కర్ణం బలరాం గారికి ఇచ్చినా ఇంకో బీసీ క్యాండిడేట్కి ఇచ్చినా కూడా నా సొంత బలం మీద నేను పోటీ చేసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిత్వం అయింది. ఈసారి అయితే కరణం వెంకటేష్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది, కృష్ణమోహన్ గారిని కాదు. అంటే కొంతమంది బీసీకి కూడా ఇస్తారు, ముందు ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అది మనం అప్పుడే చెప్పలేము. చివరి నిమిషాల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి అమ్మా. కాబట్టి ఆయన కూడా అనుమానం ఉంది ఏదో బీసీకి కూడా ఇస్తారని. అదంటే కొంత ఆయనకి కన్సలేషన్ ఏంటంటే కనీసం ప్రత్యర్థికి ఇవ్వలేదనే ఒక ఓదార్పు దొరుకుతుంది ఆయనకి. అయినా సరే ఇక ఎట్లాగూ పార్టీ టికెట్ ఇవ్వదని చెప్పేసిన తర్వాత తను సొంతంగా అయినా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నారు ఆయన. ఇది కాకుండా 2 ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీ కూడా ఈయన్ని తీసుకునే అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తున్నాడు అని కూడా మనకి వినిపిస్తుంది. అయితే వీళ్ళ తమ్ముడు స్వామి అని ఆయన చీరాల నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మేషన్ కూడా అయింది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కృష్ణమోహన్ గనక వస్తే కృష్ణమోహన్ గారు స్వామి కన్నా బెటర్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు, కొంత ఎక్స్పోజర్ ఉంది, వివాదాలు కూడా ఉన్నాయి ఈయన మీద. వివాదాలు ఉన్నా కూడా ఒక రకంగా కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్. ఏదన్నా తీసుకుంటే మాత్రం మొండిగా ఫేస్ చేయగలిగిన ధైర్యం ఉంది, నియోజకవర్గ ప్రజల్లోకి దూసుకెళ్ళగలడు. అందువల్ల తను ఆ 2 ప్రత్యామ్నాయాలు కూడా ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ కనుక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నదమ్ములు ఎందుకయ్యా మీరు కొట్లాట, పెద్ద ఆయన కదా ఈయనకి ఇద్దాము, ఆ తర్వాత స్వామి గారికి కూడా ఇంకేదన్నా రేపు అవకాశం ఉంటే మనం తెలుగుదేశం మనం కనుక కూటమి అధికారంలోకి వస్తే మనకు కూడా కొన్ని కోటాలు వస్తాయి కదా, ఆ కోటాల్లో నీకు ఏదైనా చైర్మన్ అదో ఇస్తానని కూడా సర్ది చెప్పొచ్చు, అవకాశం కూడా ఉంది. ఎక్కువ ఛాన్స్ అయితే నేను అనుకుంటున్నాను
ఈయన కాంగ్రెస్ కూడా కొంచెం ఇట్లాంటి గట్టి అభ్యర్థులు కావాలి కాబట్టి షర్మిల్ గారు కూడా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాబట్టి ఎవరు బలాబలాలు బలహీనతలు తెలుసు ఆమెకి. కాబట్టి బాపట్లలో ఈయన అందించిన అవకాశంగా తీసుకుని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తే పోయేదే ఉంది. ఇవాళ ఏమి కాంగ్రెస్ టికెట్కి అంత పెద్ద డిమాండ్గా వాళ్ళ పార్టీ నుంచి ఎగబడుతున్న పరిస్థితి ఏం లేదు. అలాంటప్పుడు ఎస్టాబ్లిష్డ్ లీడర్గా ఉన్నాడు, ప్రజలకి ఆయన పేరు తెలుసు, కొత్తగా పరిచయం చేసుకోక్కర్లేదు. తర్వాత ఒక దెబ్బతిని వచ్చాడు వాళ్ళ అన్న చేతిలోనే, దెబ్బతిని వచ్చాడు కాబట్టి గట్టిగా కృషి చేసి తను ఇచ్చిన ఈ షర్మిల్ గారు కూడా కొంచెం తన్నిస్తే ఒకసారి గెలవచ్చు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. శత్రు మిత్రుడు అంటారు చూసారా, ఇప్పుడు వాళ్ళ అన్నకి ఈ శత్రుత్వంతో బయటకు వచ్చాడు కాబట్టి ఈ దగ్గరికి తీసుకుంటే ఇంకా డబల్ ఫోర్స్ తో పనిచేస్తాడు తను కూడా. షర్మిల్ గారు నన్ను నమ్మి టికెట్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి మీద నేను ప్రూవ్ చేసుకోవాలి అని. ఇప్పుడు ఆయనకి రాజకీయంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇప్పుడు ఈ పరిస్థితి అనేది. ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ గా ఉండి సొంత పార్టీలో టికెట్ తెచ్చుకోలేకుండా ప్రత్యర్థి వర్గం వాళ్ళు టికెట్ తెచ్చుకోవడం అనేది మరింత దెబ్బతింది, ఆయన ఆహ్వానం దెబ్బతింది. అందుకే కొంచెం ఆయన రిబెల్ గా వచ్చాడు. అదే కనుక మామూలుగా ఇంకా ఎవరినన్నా ఒక రీజనబుల్ పర్సన్ అకామిడేట్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఏది ప్రత్యర్థి వర్గం కాదు, ఎవరన్నా న్యూట్రల్ పర్సన్ ని అడిగి ఉంటే ఆయన కూడా మొబిలైజ్ చేసేవాడేమో. నిజంగానే కదా ఆయన మనకన్నా ఎక్కువ సేవ చేశాడు ఈ పార్టీలోను, సరే ఆయనకి ఇస్తే పర్వాలేదు. కానీ ప్రత్యర్థి వర్గానికి ఇచ్చి తనకన్నా చిన్నాడైన వెంకటేష్కి ఇస్తే తను ఇమేజ్ దెబ్బతింటారు కదా. రాజీనామా చేసినప్పుడు కూడా ఆమంచి కృష్ణమోహన్ ఒక మాట కూడా అనడం జరిగింది, నేను చీరాల నియోజకవర్గ శ్రేయస్సు కొరకు అలాగే ప్రజల ఆకాంక్ష మేరకే రాజీనామా చేస్తున్నాను అనేటువంటి మాట ఆయన మాట్లాడడం జరిగింది. సో అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటారు? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకు పెద్ద అంటే ఇంట్రెస్ట్ అని కాదు, ఈ ప్రాంతంలో నాకున్న అనుబంధాన్ని కొనసాగించడం కోసం రాజకీయాల్లో నేను కొనసాగదలుచుకున్నాను, మీ అందరి అభిమానం నాకు ఉండాలి అంటే ఒక పాజిటివ్ గానే మాట్లాడాడు. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించో హత్యల గురించో మాట్లాడాల, ప్రజల యొక్క అభిమానం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్నాడు. కాబట్టి ఆయన అసోసియేషన్ వదులుకోదలుచుకోవాలి. కొన్ని కార్యక్రమాలు యాజ్ ఎమ్మెల్యేగా చేసి ఉంటాడు కాబట్టి అవి వాటిని కంటిన్యూ చేయడానికన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, గ్రామాల్లో ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది. అందరితో కాకపోయినా ఒక కొంత కుటుంబాలతో, కొంతమంది వ్యక్తులతో, వ్యవస్థలతో అనుబంధం కూడా కొంత మానసికంగా బాధిస్తుంది, మనం వదిలి వెళ్ళిపోవటం ఏంటి వీళ్ళని. కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలిచి నేను ఇది కొనసాగించాలి, నా కార్యక్రమం ఏదైతే గతంలో 2019 వరకు ఉన్న కార్యక్రమాలు మిగిలిపోయినాయి కంటిన్యూ చేయాలనే భావన కూడా ఆయనకు ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఒక మంచి సైన్. నియోజకవర్గ ప్రజల పట్ల కానీ ఎవరి పట్ల కూడా ఆయన అసహనంగా లేడు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకత్వం పట్ల కూడా. అది ఒక మెచ్యూర్డ్ పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన తీరు. అంతేగాని అప్పుడు రక మంచిగా ఉండి ఒక్కసారి సీటు రాగానే దుమ్మెత్తి పోసి వెళ్ళిపోయే వ్యక్తుల్ని ప్రజలు కూడా అభిమానించరు. ఇలా కొత్త స్థిత ప్రజ్ఞత చూపించడం కూడా అవసరం. అది కృష్ణమోహన్ గారు చూపించాడనే నేను అనుకుంటున్నాను. మరి ఆమంచి కృష్ణమోహన్ గారు 9వ తారీఖు ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి రాజకీయంగా ప్రకటిస్తాను అన్నారు. అంటే ఇప్పుడు రాజీనామా చేసిన ఆయన వేరే ఏ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి? బీజేపీయా, కాంగ్రెసా, టీడీపీయా, జనసేన? బీజేపీకి వెళ్ళు, కాంగ్రెస్కి వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటేనేమో జనసేన. వాళ్ళ తమ్ముడే అక్కడ క్యాండిడేట్ గా డిక్లేర్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళిద్దరిలో కొంత అవగాహన తెచ్చుకోవాలి కుటుంబంలో. అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కృష్ణమోహన్ గారిని కూడా చేర్చుకుని ఇచ్చేస్తాడు. అదేం పెద్ద ఇష్యూ కాదు కృష్ణమోహన్ గారి స్థాయికి. సో మరి ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీకి రాజీనామా చేశారు, కీలక నేత ఆయన వైసీపీకి సంబంధించి. మరి నెక్స్ట్ ఏ పార్టీలో చేరబోతారు ఏంటో, ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి రాజకీయ పరంగా కూడా ఆయన ప్రకటిస్తాను ఉన్నారు ఈ నెల 9వ తారీఖున. వేచి చూద్దామని ఆయన ఏం చేస్తారు, ఏం ప్రకటిస్తారు అని. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య. మన వీక్షకులకు కూడా నమస్కారం.